భర్త సిద్ధార్థ్ వర్షన్ ఆ ఇద్దరు పాపల్లో కూడా ఒక పాపను ఎక్కువగా ప్రేమిస్తుందని ఈ పాపను టార్చర్ చేస్తున్న రకంగా సిద్ధార్థ్ మాట్లాడుతున్నారు. సో నాతో పాటు లైవ్లో ఉన్నారు సిద్ధార్థ్. సో ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో సిద్ధార్థ్ గారు, సో మీ పాపని మీరే కిడ్నాప్ చేశారు, ఇది డాక్టర్ గాయత్రి అంటే మీ భార్య చెప్తున్న మాట. పాపని కిడ్నాప్ చేశాను అని చెప్పడానికి మేమేమి డైవర్స్ తీసుకోలేదు సార్. తీసుకుందాం అనుకుంటే కిడ్నాప్ ఎందుకు చేస్తాం సార్? ఫాదర్ గా రైట్ గా లీగల్ ఫాదర్ గా నాకు రైట్ ఉంది కదా సార్ పిల్లల్ని చూసుకోవడానికి. అసలు కిడ్నాప్ అనేది ఎందుకు వస్తుంది? అంటే మీరు పాపని తీసుకెళ్లారు, అక్కడ ఉన్నటువంటి దాంట్లో గాయత్రి గారు మీ భార్య అండ్ ఇంకో పాప కూడా ఉంది, వాళ్ళతో పాటు కలిసి ఉండొచ్చు, మీరు సపరేట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది? సార్ నేను ప్రతిరోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి కాపురా స్టార్ట్ చెయ్యి, ఇంట్లో ఉండు, పిల్లల్ని తీసుకుంటారా అంటే నేను మీ ఇంటికి రాను, మీ అత్తగారి ఇంటికి అసలు రాను, ఆమె నీడ నా కూతుర్ల మీద పడకూడదు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆమె ఇంకా ఇది ఒక్కటే కాదు సార్, చాలా డిమాండ్ చేసింది. అవన్నీ నేను తర్వాత చెప్తాను ఏంటి అనేది. ప్రతిసారి పెళ్లి బతిమలాడుతా అంటే నేను రాను, నీకు సెపరేట్ గా ఏదైనా అంటే నీ పేరు మీద నీ ఆస్తి నీకు పేరు మీద ఉంటే ఆ ఇంటికి నేను వస్తాను తప్ప మీ ఇంటికి అయితే నేను రాను అని కళాఖండ్గా చెప్పింది సార్. ఇది నా దగ్గరే కాదు, ఈవెన్ ఏసీపీ గారి దగ్గర కూడా చెప్పింది. అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఏంటి? 10 years బ్యాక్ మీకు ఏదో మ్యారేజ్ అయిందన్నట్టుగా అంటూ ఉన్నారు. లవ్ మ్యారేజా? సార్ మాది లవ్ మ్యారేజ్ సార్. మేము 2017 లో వెళ్ళి పెళ్లి చేసుకున్నాం సార్, వితౌట్ పేరెంట్స్ అప్రూవల్. ఒప్పించుకొని వితౌట్ పేరెంట్స్ అప్రూవల్. లవ్ మ్యారేజ్. ఓకే. తర్వాత మా పేరెంట్స్ ఒప్పించుకుని తర్వాత పెళ్లి చేసుకున్నాం సార్. ఓకే. నేను ఇప్పటి వరకు ప్రతిరోజు అమ్మాయిని అడుగుతుంది ఏంటి, ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకుని ఇంటికి రా, హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేద్దాం, అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి నేను అన్నా సరే కానీ ఎప్పుడు నో అనే చెప్పుకుంటూ వచ్చింది. కానీ ప్రతిసారి ఏదో ఒక నాకు ప్రాపర్టీ, పిల్లల పేరు మీద ప్రాపర్టీ రాస్తేనే నేను ఇంటికి వస్తాను, లేదంటే అది కూడా బయట వేరే కాపురం స్టార్ట్ చేద్దాం కానీ మీ మమ్మీ డాడీ వాళ్ళతో నేను ఉండను అని చెప్పేసి కళాఖండిగా చెప్పింది సార్. దానికి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ వదిన అందరూ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే సపోర్ట్ మీద ఉన్నారు సార్. ఓకే. బట్ తను అలిగేషన్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్ కూడా మీ దగ్గర నేను రేజ్ చేస్తాను. మీకు అఫైర్స్ ఉన్నాయి, ఇద్దరు ముగ్గురుతో అఫైర్స్ ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా అయ్యాయి, ఇది తను చేస్తున్న అలిగేషన్. సార్ అఫైర్స్ అయితే ఏమీ లేవు సార్. ఒకటి హనీ ట్రాప్ అనేది జరిగింది సార్. ఆ హనీ ట్రాప్ అనేది మా మిస్సెస్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ అన్నయ్య కలిపి చేశారు సార్. దీని ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. కెన్ యూ ప్లీజ్ రిపీట్ అగైన్, ఏం జరిగింది? హనీ ట్రాప్ అనేది చేయించారు సార్ ఒక అమ్మాయిని పెట్టి. మిమ్మల్ని హనీ ట్రాప్? సొంత భార్య భర్తను హనీ ట్రాప్ చేయిస్తుందా? అదే కదా సార్ ప్రశ్న నాది కూడా. ఎందుకంటే హనీ ట్రాప్ అయిన తర్వాత ఈ అమ్మాయి హనీ ట్రాప్ అయిన April 16th ఆ అమ్మాయి ఎప్పుడైతే మాట్లాడిన తర్వాత నాకు బైండ్ ఓవర్ చేయించుకుంది. యాజ్ ఎ హస్బెండ్ గా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి బైండ్ ఓవర్ చేయించుకున్నాను. నేను ఇలాంటి పనులు రిపీట్ చేయకూడదు అని చెప్పేసి నేను బైండ్ ఓవర్ చేయించుకున్నా సరే తర్వాత ఈ న్యూసెన్స్ అనేది స్టార్ట్ చేశాను సార్. ఏదో వాంటెడ్ గా విల్లింగ్ గా సెపరేట్ గా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను సార్. ఓకే. మిమ్మల్ని హనీ ట్రాప్ కి గురయ్యారైతే ఎవరు మిమ్మల్ని హనీ ట్రాప్ చేసింది? సార్ ఒక అమ్మాయి చేశాను సార్. అమ్మాయి పేరు నేను ఇప్పుడు ప్రెసెంట్ బయట పెట్టాలనుకోవట్లేదు, అది ఆల్రెడీ క్లియర్ చేస్తాం సార్. ఆ ఇష్యూ నుంచి బయటకు అయితే వచ్చేసాను. కాదు, మీ భార్య మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటున్నారు, విత్ పేరెంట్స్ ఫస్ట్ ఇనిషియల్గా అప్రూవ్ లేకపోయినా తర్వాత ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సో అదంతా బాగానే ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒకరంటే ఒకరికి అన్నీ తెలిసే ఉంటుంది, మీరు కొన్ని రోజులు ట్రావెల్ చేసే ఉంటారు, ఒకరంటే ఒకరికి ఒక అభిప్రాయం ఉండే ఉంటుంది. సో మీ భార్య మీపై హనీ ట్రాప్ ఎందుకు చేసింది మరి? అంటే మీరు అభిప్రాయం ఏంటి, ఎందుకు హనీ ట్రాప్ చేయాల్సి వచ్చింది? సార్ అమ్మాయికి కొంచెం చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, ప్రెస్ లో నా దగ్గర అయితే ఎవిడెన్సెస్ ఉన్నాయి. హనీ ట్రాప్ అనేది పక్కన పెడితే అమ్మాయికి ఒక ఎఫ్ఐఆర్ ఉంది సార్ 2022 నుంచి 2022 నుంచి 2000 టిల్ డేట్ కనుకంటూ సెపరేట్ ఎఫ్ఐఆర్ ఉంది సార్. అది నేను బయట పెట్టాల్సుకోలేదు, ఎందుకంటే మళ్ళీ నాకు వైఫ్ ఇంటికి రావాలి, పిల్లలతో కాపురం చేయాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి అవేమీ నేను బయట పెట్టట్లేదు సార్. ఒకసారి ఇక్కడ విజువల్లో చూస్తున్నారు మీరు, ఆ విజువల్లో మీ పక్కన చాలా క్లోజ్గా ఒక అమ్మాయి ఉన్నారు, మీకు అనిపిస్తోందా ఎవరు ఆవిడ? సార్ ఆ అమ్మాయి సార్ హనీ ట్రాప్ జరిగింది అన్నాను కదా సార్.
హనీ ట్రాప్ జరిగితే మీరు పెళ్లి కూడా చేసుకున్నారా? లేదు సార్, అదంతా అది కల్పితం లాగా ఉంది సార్. కల్పితం అంటే షూటింగా? షూటింగ్ సార్, బికాజ్ అక్కడ ఏమీ లేవు ఆ రోజు. అంటే మీరు యాక్టరా? షూటింగ్ అంటే కల్పితం అంటే నాకు అర్థం కాలేదు. బేసిక్గా ఈ కల్పితం అనే పదం వాళ్ళు వాడుతూ ఉంటారు. అంటే కల్పితం అంటే అక్కడ ఏమీ జరగలేదు సార్, జరిగినట్టు సృష్టిస్తున్నారు. అక్కడ తన మెల్లో తాళి కనిపిస్తుంది, బయట తిరిగే వాళ్ళం, అది ఒప్పుకుంటాను. తన మెల్లో పసుపు తాళి కనిపిస్తోంది, మీరు ఎక్కడ నవ్వుతూ ఉన్నారు. అంటే ఏ సందర్భంలో జరిగింది వీడియో? అక్కడ అదేం జరగలేదు సార్. సిద్ధార్థ్ గారు, హలో. అక్కడ అమ్మాయి మెడలో తాళి అది ముందే, అది ప్రీ ప్లాన్ సార్. అక్కడ జరిగింది అంటూ అక్కడ ఏమీ లేదు, ఆల్రెడీ అది వేసుకునే ఉంది సార్. నేను అప్పుడు అక్కడి నుంచి వచ్చేసరికి ఏంటిది అని అడిగేసరికి వాళ్ళ ఫోన్ లో వీడియో తీశారు సార్. అంటే అక్కడ పెళ్లి ఏం జరగలేదు, జస్ట్ మీరు అక్కడ వెళ్ళేసరికి అంతా ప్రీ ప్లాన్ వాళ్ళే చేశారు. ఎస్ సార్. ఈ స్టేట్మెంట్ ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ చేయగలుగుతుందా? అంటే అక్కడ అంతా ఏం లేదు, మీ మీద ప్లాన్ చేసిందే, అసలు ఆ తాళి కూడా మీరు కట్టలేదు? లేదు సార్. ఆ తాళి కూడా కట్టలేదు మీరు? లేదు సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ చేస్తారా అట్లా? చేస్తారు సార్. ఆ అమ్మాయి మాట్లాడతారా అట్లా? ఒకసారి మాట్లాడించండి సార్. ఓకే, అంటే మా దగ్గర డీటెయిల్స్ లేవు మీరు చెప్తున్నట్టుగా. సో వీడియో ఆల్సో మేము కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కాబట్టి. సో ఎవరైతే ఆ అమ్మాయి హనీ ట్రాప్ జరిగింది, హనీ ట్రాప్ చేసింది మీ భార్యే, ఆ అమ్మాయితోనే ఇలా ప్రీ ప్లాన్ చేసి మళ్ళీ అక్కడికి పిలిపించారు, సడన్గా అనుకోకుండా అంతా షూటింగ్ జరిగింది, కల్పితం అని అంటున్నారు, అంతేనా? సార్. అంత ఇన్నోసెంట్గా ఉన్నారా మీరు? అంటే అక్కడ జరుగుతుంది ఏం తెలియకుండా ఇన్నోసెంట్గా ఉన్నారా? సిద్ధార్థ్ గారు, నాకు వినిపిస్తోందా? నా మాట వినిపిస్తోందా? సిద్ధార్థ్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? సార్ వినిపిస్తుంది సార్. రైట్, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. ఓకే, యూ ప్లీజ్ కంటిన్యూ ఆన్. ఐ విల్ ఆస్క్ దే మోర్ క్వశ్చన్స్ అగైన్. తను మన భార్య అడుగుతున్న క్వశ్చన్స్ ని నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇందాక మీరు అన్నారు మీ భార్య కూడా 2022లో ఏదో అఫేర్ ఉందని అన్నారు, మళ్ళీ రిపీట్ చేస్తారా ఏంటది? 2022 నుంచి తను ఒక సిఆర్ఎక్స్ జిమ్ లో ఒక పర్సన్ తోటి అఫైర్ పెట్టుకోండి సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అఫైర్ రన్ అవుతుంది సార్. అది నేను ఖండిస్తే ఇంత ఈ స్టేజ్కి వచ్చింది సార్. మీ ఆవిడేమో మీకు అఫేర్ ఉంది, మీ అఫేర్ల కారణంగానే క్వశ్చన్ చేస్తే తను అక్కడ సిచ్యువేషన్లు ఉంది అంటున్నారు. మీరేమో మీ ఆవిడకి అఫేర్లు అంటున్నారు. షీ హ్యాడ్ ప్రూఫ్స్ అని అంటున్నారు. మీకు ఏదైనా ప్రూఫ్ ఉందా? మా దగ్గర ఉంది సార్ ప్రూఫ్. మీ దగ్గర ప్రూఫ్ ఉందా?